హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే సిటీకి వెళ్ళడం జరిగింది. మా మామ నేను కలిసి. ఆ, మీరు చూస్తున్నారు కదా, దీన్ని సిటీ హైపర్ అంటారు దీన్ని. ఇక్కడ దొరకందంటే ఏముండదు, మనకు అన్ని రకాల వస్తువులు, బట్టలు కాడి నుంచి మొత్తం ప్రతిదీ దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రతి షాపింగ్ మాల్లో కామన్గా ఉండేది ఏంటంటే పార్కులు ఉంటాయి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, పిల్లలు ఆడుకుంటాకి ఇక్కడ అరేంజ్ చేస్తారు, చాలా బాగుంటుంది. డే టైం ఇలా ఉంది కాబట్టి మీకు చూడడానికి ఎలా ఉంది. నైట్ టైం అయితే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే కలర్స్ కలర్స్ లైట్లతో డిజైన్ చేస్తారు, చాలా బాగుంటుంది. కువైట్లో డ్రైవింగ్ డ్యూటీ అయితే మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. మార్నింగ్ అంతా షాపింగ్లని అలా తిరుగుతూ ఉంటారు. ఇంకా నైట్ వచ్చేసి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, దేవాని వర్క్ ఎలా ఉంటుందో చూపిస్తానని. ఓకే, చూసేయండి ఇప్పుడు దేవాని వర్క్ ఎలా ఉంటుందో. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, దీన్ని దేవాని అంటారు. దేవాని అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కువైట్ వాళ్ళందరూ ఒక 10 మంది కూర్చుని టీ కాఫీ తాగుతారు, దాన్నే దేవాని అంటారు. ఒకవేళ దివానీ ఉన్నదంటే నాకు ఒక గంట ముందు 2 గంటల ముందు మా బాబా గారు ఫోన్ చేసి నాకు చెప్తాడు, సందీప్ ఈ రోజు దివానీ ఉన్నదని. ఇంకా నేను ఒక గంట ముందు వెళ్ళి దివానీలోకి మొత్తం అంతా నీట్గా అరేంజ్ చేసి పెడతాను. వాళ్ళు వచ్చే టైంకి నీట్గా క్లీన్ చేసి మొత్తం అంతాను. ఇది ఫ్రెండ్స్, మ్యాక్సిమం 1 వీక్లో 3 డేస్ అయితే మ్యాక్సిమం దివానీ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 3 డేస్ ఎందుకు ఉంటుంది అంటే, వీళ్ళకి 3 డేస్ హాలిడేస్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి సండే ఒక్కరోజు హాలిడే ఉంటుంది, కానీ వీళ్ళకైతే గురువారం ఈవినింగ్ నుంచే ఇంకా హాలిడేస్ మాట. ఇంకా ఫ్రైడే సాటర్డే ఈ 2 రోజులు అయితే ఫుల్ హాలిడే. వారంలో ఒక 2 రోజులు హాలిడేస్ ఉంటాయి వీళ్ళకి. ఇంకా గురువారం నైట్ నుంచి మొదలు పెట్టేస్తారు అన్నమాట. ఇంకా పార్టీలు ఉన్నా, ఫంక్షన్లు ఉన్నా, దివానీ ఉన్నా, ఇంకా ఇక్కడ ఇదంతా కామన్ మాట, ఇంకా సహజం ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది గవ్వ చాయ్ తాగే బౌల్స్ అంటారు వీటిని, కప్స్. చిన్న చిన్నగా ఉంటాయి, ఓ దాంట్లో గవ్వ తాగుతారు, ఓ దాంట్లో చాయ్ తాగుతారు. చాయ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన డికేషన్ ఉంటుంది కదా, అదే సేమ్ అలాగే ఉంటుంది. గవ్వ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఖర్జూరం తింటారు. ఇంకా పని ఏమున్నది ఫ్రెండ్స్, ఇంకా నైట్ తెల్లారగట్ల 2-3 గంటల దాకా కూర్చుని అందులో ప్యాకెట్ ఆడతారు ఫ్రెండ్స్, అంతే. దివానీ అంటే ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్. కువైట్లో 30,000 నుంచి 40,000 వరకు సంపాదించాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. డే అండ్ నైట్ కష్టపడాలి. టైంకి ఫుడ్ ఉండదు, టైంకి నిద్ర ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో జంతువులకు ఉన్న విలువ ఇక్కడ పనిచేసే మనుషులకి ఎవరు ఫ్రెండ్స్ వీళ్ళు ఎందుకు అలా అంటున్నానంటే, నెక్స్ట్ వీడియోలో మీరే చూడండి, మీకే తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్.